Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తన ప్రత్యర్థే తన బలం అంటున్నారు భీమిలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు ప్రజలకు అందుబాటులో ఉండరని, తానెప్పుడు ప్రజల్లోనే ఉంటానని తెలిపారు అవంతి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి పట్టణంలో పర్యటిస్తున్న అవంతి తనకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూనే ప్రత్యర్థిపై ఘాటైన విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ప్రాంతంలో ఏ చెట్టు పుట్టనడిగినా గంటా అవినీతి అరాచకాల గురించే చెబుతాయన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సునాయాసంగా విజయం సాధిస్తారని తెలుపుతున్నారు అవంతి శ్రీనివాస్. గెలిచాక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు దగ్గర నుంచి ఉపాధి అభివృద్ధిపై ఉద్యమ స్థాయిలో కృషి చేస్తానన్నారు అవంతి. ప్రతి ఇంటికి కూడా నేను తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు చెప్పడం, మళ్ళీ వాళ్ళతోటి డిస్కస్ చేయడం, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం. ఈసారి ఆనందం పడే విషయం ఏంటంటే 2,100 కోట్లు మరి అందరితో అందరికీ అంటే వాళ్ళ పార్టీ చూడలేదు, పొలం చూడలేదు, మొత్తం అది చాలా ఆనందపడే విషయం. దానివల్ల ఏంటంటే చాలా మంది సంతోషం. ఇలా అందుకే ఫ్రీగా తిరగలుగుతుంది. ప్లేస్ ఇద్దరికి తెలుగుదేశం మీకు తెలుసు, జనగో కమిటీలు రికమెండేషన్ వాళ్ళ మనుషులు తెచ్చుకుని మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోవడం, దాంతో ఊళ్ళలో కొరతలు చూడాలి. సో ఎప్పుడే జగన్ గారు అనేది తీసుకున్నారు లీడర్షిప్. సో రెండోది ఏంటంటే కరప్షన్ లేదు, డైరెక్ట్గా సార్ బటన్ నొక్కుతారు, డబ్బులు లేదు, పార్టీ లేదు. మూడో రికమెండేషన్, లోకల్ లీడర్స్ రికమెండేషన్ ఉంటే నా ఇష్టం వచ్చి వాళ్ళు ఇచ్చుకుంటారు, నాకు ఇష్టం చేసుకుంటే తెలియదు దాన్ని గోల్ ఇష్టం చెప్తాను. సో దానివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా చాలా వాదనగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవంతి శ్రీనివాస్కి మళ్ళీ తిరిగి ఎందుకు ఓటేయాలి? ఎగ్జాక్ట్లీ. మరి 2 సార్లు నన్ను ప్రజలు ఆదరించి అభిమానించి గౌరవించారు. ఇందాక చెప్తాను, మీకు రెండోసారి గెలిచినందుకు సాటిస్ఫాక్షన్ విషయాలు ఏంటంటే సంక్షేమ అభివృద్ధి కలుపుకోవడం కూడా ఖర్చు పెట్టాం, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి రాజకీయాలకి తాగకుండా పార్టీ చూడాలి. ఫస్ట్ రెండో పాయింట్ ఏంటంటే దశాబ్దాలను కొన్ని పెండింగ్లో ఇష్యూస్, దానికి సంబంధించి చెప్పులు 6,000 వర్కర్స్ సంబంధించిన మరి వాళ్ళందరికీ కూడా 36 కోట్ల రూపాయలు యాజమాన్యకి మాట్లాడి అమ్ముకొచ్చింది. వాళ్ళకి ఒక 97% ఇచ్చేసారు, 3% అది కూడా రేపు బ్యాలెట్ పేపర్. ఆర్టీసీ కాంప్లెక్స్ సిఎస్ఆర్ నిధులతో దివీశ్వర్తో మాట్లాడి కొన్ని కోట్ల అది కూడా పనులు ప్రారంభించారు. ఎలక్షన్ పిల్లలు ఆగింది. అలాగే ఒక పాంటనికి పిలిచి 16 కోట్లతోటి శాంక్షన్ పాంపుడు కంప్లీట్. తర్వాత ఒక అనంతపద్మనాభ స్వామి ఘాటు 5 కోట్లతోటి హై ఇంపాక్ట్ వర్క్ అది కూడా స్టార్ట్ చేసి 2 నెలల కంప్లీట్. తర్వాత టీఆర్ బాల్లో కూడా సిఎస్ఆర్ నిధులతోటి 3 కోట్లతోటి మన ఇంగ్లీష్ వర్క్ మరి శంకుస్థాపన చేయడం. ఇలా పంచకరపాల భూ సమస్యలు ప్రత్యర్థి గురించి నాకంటే మీకు బాగా తెలియదు, నాకు తెలుసు కదా. భీమిలిలో ఏ కొండను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ ఖాళీ స్థలం అడిగినా చెప్తుంది. ఆయన చేసే అరాచకాలు, ఆయన చేసిన దోపిడీ నేను చెప్పడం కాదు, సాక్షాత్తు వాళ్ళ కొలీగ్ మంత్రి ఏనపాత్రుడి గారు మంత్రిగా ఉండి కొలీగ్ మంత్రి మీద సిట్లో కమెంట్ ఇచ్చారు. బాబు మా ప్రభుత్వంలో భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, భూమి కబ్జాలు ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయండి అని ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఇచ్చాడంటే ఏ స్థాయిలో ఉంటే మీరు ఇచ్చాడో అర్థం చేసుకోండి. ఆయన మరి చూస్తున్నారు మీరు. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన అంతా హైటెక్, చంద్రబాబు గారు ఆయన గారు మాదంతా మాస్. కాబట్టి ఆయనకి రాజకీయ అంటే వ్యాపారం, పెట్టుబడి పెట్టడం, ఎలక్షన్లో 4 మాటలు చెప్పడం, 4 ఓట్లు వేయించుకుంటాం, దాన్ని ఎలక్షన్ హీరింగ్ అనుకుంటున్నాను. అది ఆయన అందుకే 6 నియోజకవర్గాలు మారారు కదా. నేను ఎమ్మెల్యే ఎక్కడ మారలేదు, ఇదే ఎంపీగా లాస్ట్ టైం నేను అడిగాను, నన్ను మాజీ అక్కడ పంపించాను. సో కాబట్టి నేను మీకు తెలుసు జగన్ గారు దగ్గర టికెట్ తెచ్చుకున్న ఈజీ విషయం. 70 మందిని మార్చారు, ముఖ్యమంత్రి గారు కూడా 70 మందిని పెద్ద పెద్దలు మార్చారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా మార్చారు, అవునే కదా. సో కాబట్టి జగన్ గారు మమ్మల్ని నమ్మిచ్చారంటే 3వసారి అర్థం చేసుకున్నాను. నేనేంటంటే ప్రజలు నమ్ముకున్నాను, కష్టాన్ని నమ్ముకున్నాను, జగన్ గారు నమ్ముకున్నాను, దేవుడు నమ్ముకున్నాను. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మా కష్టానికి ప్రతిఫలం ఇస్తారని భావిస్తాను. గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతో భీమిలికి పిలిచి మీ అందరి సహకారంతో మరి భీమిలి నియోజకవర్గ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను. కరోనా టైంలో కూడా మీరు చూసారు నా సేవలు. నేను ఏదో సర్వీస్ చేద్దాం వచ్చేటప్పటి నుంచి నాకు ఇంకా ఈ పదం అడ్డు పెట్టుకుని ఇంకా డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి.
ఎందుకంటే భగవంతుడు నేను కోరుకున్నానంటే జీవితం నాకు ఎక్కువ ఇచ్చాడు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అలాగే కాలేజీల పరంగా కానీ 5 లక్షల విద్యార్థి చదువులకు అవకాశం ఇచ్చింది. అంతకంటే గొప్ప కాకపోతే ప్రజలకి నా ఇచ్చిన శక్తిని నాకున్న తెలివితేటలను సర్వీస్ చేయడానికి ఇచ్చిన రాజకీయం. నేను కోరేది ఒకటే, భీమిలి మనకి ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు ఎన్ని సంవత్సరాలు మనకి సేవ చేశారు, ఎవరు మనకి అవినీతి లేకుండా చేశారు, ఎవరు మన పార్టీల గురించి రక్షకుండా చేశారు, ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తారు. ముఖ్యంగా భీమిలి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 సార్లు అవకాశం ఇచ్చారు, 3వ సారి కూడా ఏదో అవకాశం ఇస్తే నేను తప్పకుండా నిరూపించుకున్నాను. 3వ సారి కూడా అవకాశం ఇవ్వాలని 2 ఓట్లు బొత్స ఝాన్సీ చాలా మంచిగా చదువుకున్న వ్యక్తి ఎవరు ప్రయత్నం చేశారు. తర్వాత ఉన్నత విద్యావంతులు ఈ ప్రాంత వాసి బీసీ మహిళ విశాఖపట్నానికి విశాఖపట్నానికి 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఆశీర్వదించాలి. మీ ద్వారా భీమిలి థ్యాంక్ యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.